ఆపరేషన్ సింధూర్లో ఆ తర్వాత పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు క్షిపణులను నిర్వీర్యం చేయడంలో ఆకాశ్ క్షిపణి కీలక భూమిక పోషించాయి. హైదరాబాద్ DRDOలో అభివృద్ధి చేసిన వీటి అద్భుతమైన పనితీరుతో తమ శ్రమకు తగిన ప్రయోజనం దక్కిందని ఆ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన విశ్రాంత శాస్త్రవేత్త తెలుగువారైన డాక్టర్ చంద్రమౌళి పేర్కొన్నారు. ఈ సూపర్ సోనిక్ క్షిపణి తయారీకి 25 సంవత్సరాల పాటు 400 మంది శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు శ్రమించారని, ఇప్పుడు వారంతా గర్వపడుతున్నారని తెలిపారు. ఆకాశ్ రూపకల్పన ప్రారంభమైన రోజు నుంచి ప్రాజెక్ట్ డైరెక్టర్గా 2018లో పదవీ విరమణ చేసే వరకు దీనిపై పనిచేసిన చంద్రమౌళి తన అనుభవాలను చెప్పారు. అయితే ఈ క్షిపణికి అబ్దుల్ కలాం పెట్టిన పేరది. 1983లో DRDL డైరెక్టర్గా ఉన్న అబ్దుల్ కలాం ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన నేతృత్వంలోనే 5 క్షిపణులను అభివృద్ధి చేసే ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో భాగంగానే డాక్టర్ ప్రహ్లాద రామారావు డైరెక్టర్గా సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ను ప్రాజెక్టును ముగ్గురితో ప్రారంభించారు. ఇందులో నేను శాస్త్రవేత్త బిగా చేరా. కలామే దీనికి ఆకాష్ అనే పేరు పెట్టారు. మొదట దీన్ని R&D ప్రాజెక్టుగా అనుకున్నారు. అయితే వివిధ సాంకేతిక వ్యవస్థల అభివృద్ధికే 15 ఏళ్ళు పట్టింది. మేము దీన్ని ఒక మిషన్గా ప్రతిపాదించి త్రివిధ దళాల అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు చేపట్టాం. క్షిపణిని సిద్ధం చేశాక పరీక్షలకు ఒడిశాలోని బాలాసోర్ వెళ్ళేవాళ్ళం. నేను 60కి పైగా పరీక్షల్లో పాల్గొన్నాం. యూజర్ ట్రయల్స్ 2007లో పూర్తవడంతో 2008లో ఆర్డర్స్ వచ్చాయి. 2015లో సైన్యం అమ్ముల పొదిలో చేరింది. 10 ఏళ్లుగా సైన్యం టెస్ట్ ట్రయల్ చేస్తూ తొలిసారి ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించింది. దీని వ్యయం 600 కోట్లు మాత్రమే. ఆకాష్ డిజైన్ నుంచి సైన్యంలో ప్రవేశపెట్టడం వరకు నేను వివిధ బృందాలకు నాయకత్వం వహించాం. ఈ ప్రాజెక్టు వ్యయం 600 కోట్లు మాత్రమే అని, ప్రపంచంలోనే చౌకగా తయారైన క్షిపణి వ్యవస్థ ఇది. పైగా 95% స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆకాష్ను సులువుగా మెరుగుపరచవచ్చు. క్షిపణులను హైదరాబాద్లోని భారత్ డైనమిక్ లిమిటెడ్లో కంట్రోల్ వ్యవస్థలో రాడార్లను బెంగళూరులోని BELలో తయారు చేయగా లాంచర్లను L&T టాటా సంస్థలు ఉత్పత్తి చేశాయి. ఆకాష్ క్షిపణిని ఒక్కసారి లాక్ చేస్తే తప్పించుకోవడం అసాధ్యమని పేర్కొన్నారు. మన ఆకాష్ యుద్ధ విమానాలు, డ్రోన్లు, UAV, హెలికాప్టర్, సబ్సోనిక్ క్వేక్ క్షిపణులు, స్మార్ట్ బాంబు వంటివి బహుళ వైమానిక లక్ష్యాలను ఏకకాలంలో నాశనం చేస్తుంది. ఎలాంటి లక్ష్యాలనైనా సరే ఒక్కసారి లాక్ చేస్తే ఆకాశ్ నుంచి తప్పించుకునే అవకాశం చాలా తక్కువ అని పేర్కొన్నారు. అయితే సొంత సాంకేతిక పరిజ్ఞానం, సొంత ఉపకరణాలతో సిద్ధమైన ఆకాష్ దేశీయ పరిశ్రమలకు దాదాపుగా 33,000 కోట్ల వ్యాపారాల అవకాశం కల్పించింది. దీంతో 30,000 మందికి ఉపాధికి లభించింది. 60,000 కోట్ల విదేశీ మార్గ ద్రవ్యాన్ని ఆదా చేయగలిగిందని డైరెక్టర్ తెలిపారు.